హాయ్ ఫ్రెండ్స్, నేనండి ఆగ్రో వాటర్ డిటెక్టర్ అండి. ఈరోజు గ్రామానికి వచ్చాము. మండల్ రంగారెడ్డి డిస్టిక్. ఇగో అన్నగారు ముందు ఒక బోర్ పాయింట్ అన్నకి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము మరో బోర్ పాయింట్కు మన దగ్గరికి రావడం జరిగింది. అయితే ఇంతకుముందు వేసిన బోర్ కూడా అన్న వాళ్ళది బాగానే పడింది అని చెప్పేసి చెప్పారు. అయితే ఆ మేరకేను అన్న అది దయాకరణ ఎన్ని ఫీట్లు వేసినావు? అది 230 ఫీట్. చాలా అంటే మంచిగా వాటర్ ఈరోజు మళ్ళీ రావడం జరిగింది. నెక్స్ట్ కూడా మళ్ళీ ఇంకొక పాయింట్ కూడా మనము స్కాన్ చేసి ఒకసారి రిపోర్ట్ తీసిన తర్వాత రిపోర్ట్ ప్రకారము ఏం జరుగుతుంది ఏం సంగతి అనే దాని ప్రకారము ఒకసారి రిపోర్ట్ మేర ప్రకారము వాటర్ డిటెక్టర్ ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. కానీ మీరు అంటే దాన్ని ఏం చేస్తున్నారంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయలేకపోతున్నారు. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఏంటంటే ప్రతి వీడియో మేము చేసింది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. కాబట్టి ఆ నోటిఫికేషన్ ప్రకారం ఏంటంటే మేము చిన్న చిన్న వీడియోస్ ఏవి చేసినా కానీ మీకు వస్తే మీరు చూసుకోగలుగుతారు. మేము ప్రతి ఇన్ఫర్మేషన్స్ ఏంటంటే మేము యూట్యూబ్లో షేర్ చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు కూడా నెక్స్ట్ కూడా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనము 3000 సబ్స్క్రైబర్స్ కాగానే మనము ప్రీ బోర్వెల్ పాయింట్స్ అని చెప్పేసి కొన్ని ఒక 4 కానీ 5 వరకు మనము ఫ్రీగా రైతులకు ఇవ్వాలని చెప్పేసి మన ఆగ్రో వాటర్ డిటెక్టర్ టీము నిర్ణయించడం జరిగింది. ఆ మేరకు ఏంటి అంటే ఎలా అనంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కామెంట్ రూపంలో మీ పేరు, మీ మొబైల్ నెంబర్, మీ ఊరు పెడితే మేము ఖచ్చితంగా 3000 సబ్స్క్రైబర్ కంప్లీట్ కాగానే డ్రా తీస్తాము. ఎవరికైతే వస్తుందో వారికి మటుకు ఖచ్చితంగా మేమే మా సొంతం ఖర్చులతోని మా ఆగ్రో వాటర్ డిటెక్టరు టీము వస్తాము. వచ్చి చూసి మీకు బోర్ పాయింట్లు ఫ్రీగా చూసి ఇస్తామని చెప్పేసి ఆగ్రో వాటర్ డిటెక్టర్ తరఫున తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనము హనుమన్పల్లి దయాకర్ రెడ్డి అన్నగారి పొలంలో ఈరోజు స్కాన్ చేసినాము. ఒకటి పాయింట్ రౌండప్ చేసినాము. ఆ పాయింట్ మేరకు మనం ఇప్పుడు ఇంతకుముందు కూడా అన్న వాళ్ళ ఊరిలో మనము చాలా వరకు బోర్లు ఇచ్చినాము. ఆ బోర్లు మటుకు అన్నీ సక్సెస్ఫుల్గా విజయవంతమైంది. కాబట్టి ఈ మేరకు మనం ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ స్కాన్ చేసినాక రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ దాని ప్రకారము బోర్ వేసుకోవాలా వద్దా అనే దాని ప్రకారము మనం నిర్ణయిస్తాము. దాని ప్రకారం అంటే బాగా మంచి లేయర్స్ వచ్చినాయనుకో ఖచ్చితంగా డ్రిల్లింగ్ ఆప్షన్ ఇస్తున్నాము. ఈ మధ్యన ఏంటి అంటే చాలా వరకు కొన్ని లేయర్స్ అంటే చెప్తున్నారు, ఏం సార్ అది మాకు బోర్ పడాలే అంతే మంచిగా ఉంటుంది అనే ప్రకారం అని అంటున్నారు. కానీ ఏంటంటే ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, అది మనము అక్కడ లేయర్స్ చాలా బాగా వచ్చినాయి, కింద పొరలు మంచిగా ఉన్నాయంటేనే డ్రిల్లింగ్ ఆప్షన్ ఇస్తున్నాము. ఎందుకంటే రైతు వేసి అలసిపోయి ఉంటున్నాడు. కాబట్టి ప్రతి రైతుకి ఏంటంటే అందరితోనే చూపించుకుంటున్నారు, మీతో చూపించుకుంటున్నాం, ఇట్లనే ఉంటుంది అనే ఉద్దేశం. చాలా వరకు చూసుకుంటూ వాళ్ళ సమస్యని తెలుసుకొని వాళ్ళ సమస్యకు మంచి పరిష్కారం వెతుకుతూ చూస్తూ వాళ్లకు మనము మంచి పాయింట్లు ఇచ్చేసి వాళ్ళని విజయవంతం చేసి రైతు ముఖంలో కళ అనేది, ఖుషి అనేది అది చూడాలని మన ఆగ్రో వాటర్ డిటెక్టర్ చాలా వరకు ట్రై చేస్తూనే ఉంది, ఇప్పుడు కూడా చేస్తుంది. కానీ ఇప్పుడున్న మేర ప్రకారం అయితే మేము సాధ్యమైనంత వరకు మంచి లేయర్స్ ఉంటేనే మటుకు డ్రిల్లింగ్ ఆప్షన్ ఇస్తున్నాము, లేకపోతే లేదని చెప్పిస్తున్నాం. అట్లా ఏంటంటే రైతు కూడా కాస్త ఇబ్బంది పడే అవకాశాలు చాలా వరకు ఉంటున్నాయి. అదే మన ఆగ్రో వాటర్ డిటెక్టర్ మటుకు అలా చేయడం అయితే దూరమే పెట్టేసినాము. అలాంటి విషయాలు అయితే ఇప్పుడు చెప్పడం అయితే లేదు. అంటే కొంతమంది ఏంటంటే అంటున్నారు, కొంతమంది కూడా మిషన్లో వాటర్ చూపిస్తా అంటే మిషన్స్ వాటర్ ఎప్పుడు చూపించదు. కానీ ఆ అపోహలు అనేది ఎప్పుడు నమ్మకండి, ఎవరు చెప్పినా వినకండి. అట్లా ఇప్పుడు మనం స్కాన్ చేసిన తర్వాత 1-2 గంటలలోపు రిపోర్ట్ జనరేట్ అవుతుంది. దాని ప్రకారం చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.